తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాదిగ్రహ సర్వే స్వనక్షత్రాశయ కుర్వంతు తాభ్యాం సదా మంగళం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ఇక బుధవారం రోజున జన్మించినటువంటి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. బుధవారం రోజున అధిపతి బుధుడు. మంచి బుద్ధి కలిగినటువంటి మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు బుధవారం రోజున పుడతారట. ఎందుకంటే వాళ్లకు అపారమైనటువంటి జ్ఞానము, జీవితంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడితే పనులు జరుగుతాయి అనేటటువంటి అవకాశము, ఆలోచన, తెలివి బుధవారం రోజున పుట్టినటువంటి వారికి ఉంటుంది. ముఖ్యంగా సేవాభావము, దయాగుణము ఇవన్నీ కూడా వాళ్లకు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరికి? బుధవారం రోజున పుట్టినటువంటి వారికి. వాళ్ళు చాలా కమర్షియల్ మైండ్తో ఉంటారు. ఎప్పుడూ కూడా వ్యాపార భావంతో కలిగి ఉంటారు. నాకేమొస్తుంది, నీకేమివ్వాలి అనేటటువంటి ఆలోచనలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు బుధవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు ఏ విషయాన్నైనా సరే వ్యాపార దృష్టితో చూస్తూ ఉంటారు. వాళ్లకు అనేక రకాలుగా అనుమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, బుధవారం రోజున ఎవరైనా పుట్టారంటే మీకు తెలిసి ఉంటే గనక వాళ్ళని ఎప్పుడైనా పరీక్ష పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏదైనా పని చెప్పండి, ముందుగా అనుమాన పడతారు, ఆ తర్వాత ఆలోచిస్తారు, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే బుధవారం రోజున ఎవరైతే జన్మిస్తారో ఆ వ్యక్తులు ముఖ్యంగా అనుమానము, ప్రాణగండంతో బ్రతుకుతూ ఉంటారు. వీరికి భోజన ప్రియులు అని పేరు పెట్టవచ్చు. ఎవరికి? బుధవారం రోజున పుట్టినటువంటి వారికి. ఎందుకంటే వాళ్లకు భోజనం తినడానికి కానివ్వండి, భోజనాన్ని ఎక్కువగా ఆస్వాదించడం కానీ బుధవారం రోజున పుట్టినటువంటి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా చేస్తుంటే ఏదో అతిగా తినేయడము, అతిగా త్రాగేయడము అనేటటువంటిది కాదు. వాళ్ళు భోజన ప్రియులు అనంటే ఏ వంటకాన్నైనా సరే ఆస్వాదించుకుంటూ తింటూ ఉంటారు. ఏ వంటకాన్నైనా సరే వాళ్ళు, ఇంకో విషయం, తినడమే కాదు, వాళ్ళకు వండి పెట్టాలని కూడా చాలా ఇష్టం ఉంటుంది. ఎవరికి? బుధవారం రోజున పుట్టినటువంటి వారికి. వాళ్ళకు చక్కగా వంటలు చేయాలని, చక్కగా ఏదైనా లొకేషన్లకు కానీ, ఇప్పుడు మనము వన భోజనాలని అంటూ ఉంటాము, అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వంట వండుకొని తినాలని, ఇలాంటివి ఎక్కువగా ఆలోచనలు బుధవారం రోజున పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీరు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. డబ్బు విషయంలో చాలా ఖరాఖండిగా ఉంటారు. సొంత అన్నదమ్ములైనా సరే, ఇంకా సొంత బంధువులైనా సరే, వ్యాపార విషయంలో మాత్రము వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా నేర్పరిగా ఉంటారు. వీళ్ళకు శత్రువులు కూడా అదే రకంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారి యొక్క స్వభావాన్ని ఎప్పటికీ మార్చుకోలేరు. ఎవరు ఏదైపోతే నాకేంటి, నాకు రావాల్సింది నాకు వస్తే చాలు అనేటటువంటి ఆశాధోరణిలో వీళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కనుక వీళ్ళకి జీవితంలో మిత్రులు ఎలాగైతే ఉన్నారో శత్రువులు కూడా అదే రకంగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ముందట మాట్లాడితే చాలా తీపిగా మాట్లాడతారు, వెనకకు వేయేసరికి అనేక రకాలుగా తిట్టుకుంటూ ఉంటారు. మీరు ముఖ్యంగా గమనించండి, ఎవరైనా బుధవారం రోజున గనక పుడితే మాత్రము వారి జీవితంలో ఖచ్చితంగా ఇవి జరిగే తీరుతాయి. కనుక బుధవారం రోజున ఎవరైతే పుడతారో వారు మనిషి ఉంటే ఒకలాగా, లేకుంటే ఒకలాగా మాట్లాడేటటువంటి స్వభావము వారి జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు చదువుకునేటటువంటిది చాలా తక్కువైనా సరే భగవంతుడు వీళ్ళకు ఇచ్చేటటువంటి ఆలోచనలు, శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. బుధవారం రోజున ఎవరైతే పుడతారో వాళ్ళు చాలా తక్కువగా చదువుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది తక్కువ అంటే మీన్స్ ఏ 10వ తరగతో, ఏ ఇంటరో, డిగ్రీో చేస్తారు. అంతే వాళ్ళు చదువుకునేటటువంటి చదువును పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు తెలివితేటలతో బిజినెస్లో రాణించాలి, చక్కగా వ్యాపారం పెట్టాలి,
ఏ వ్యాపారమైనా సరే బుధవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు ఎలాంటి వ్యాపారాన్నైనా కూడా నెట్టుకొని వస్తారు, ఆ వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఎందుకంటే బుధవారం రోజున పుట్టినటువంటి వారికి ఆ తెలివితేటలు ఉంటాయి. అంటే ప్రతి విషయంలో వేలు పెట్టేస్తూ ఉంటారు. అది తెలిసినా సరే తెలియకున్నా సరే. మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారనుకోండి, ఏం తెలియకున్నా సరే దాన్ని రిపేర్ చేయడం కానీ, ఏ వస్తువుని చూసినా కానీ దాన్ని ఏదో రకంగా వినియోగించుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా బుధవారం రోజున పుట్టినటువంటి వాళ్లకు ఉంటూ ఉంటాయి. ఇక వీరు జీవితంలో అనేక రకాలుగా చిన్నతనంలో ఇబ్బందులు పడతారు, కష్టాలు పడతారు. కొంత పెరిగి పెద్ద అయిన తర్వాత జీవితంలో స్థిరపడాలనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే రకంగా చదువు అనేటటువంటిది వాళ్ళ జీవితంలో తక్కువ చదువుకున్న వారికి ఉన్నటువంటి తెలివితేటలతో, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో జీవితంలో అత్యధికంగా రాణిస్తారు. కుటుంబ విషయం వచ్చేసరికి కుటుంబంలో వీళ్ళు చూపించేటటువంటి పాత్ర చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటారు. ముఖ్యంగా బుధవారం రోజున పుట్టినటువంటి వారికి పిల్లలపై ఎక్కువగా ప్రేమ ఉంటూ ఉంటుంది. పిల్లల భవిష్యత్తు ఎలా మనము మలుచుకోవాలి అనేటటువంటి ఆలోచనలు కూడా బుధవారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే భార్య కంటే పిల్లల మీదే ఎక్కువగా ప్రేమ పెంచుకుంటారు ఈ బుధవారం పుట్టినటువంటి వాళ్ళు. ఇక ఇంకా విషయాలు తెలుసుకోవాలి అని అంటే వారికి చిన్న పరీక్ష పెడితే సరిపోతుంది. అదేమిటంటే వాళ్ళు భార్యను పక్కన పెట్టి పిల్లలను పక్కన పెడితే ఎక్కువగా వాళ్ళు పిల్లల వైపే వెళుతూ ఉంటారు. పిల్లలపై ఎందుకంటే అంటే భార్య అంటే ప్రేమ లేదు అని కాదు, కాకపోతే 90% భార్య మీద ఉంటే 93% పిల్లల మీద, అంటే ఒక 2% 3% ఎక్కువగా ఉంటుంది. అంటే బుధవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు అంటే కుటుంబంలో పడినటువంటి కష్టాలు వాళ్ళ పిల్లలు పడకూడదు అనేటటువంటి ఒక జ్ఞానంతో, ఒక విచక్షణతో పిల్లలు హాయిగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, నేను పడినటువంటి కష్టము నా పిల్లలు పడకూడదు అనేటటువంటి ఆలోచన భావంతో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అది స్త్రీ అయినా సరే పురుషులైనా సరే. ఎందుకంటే ఇక్కడ స్త్రీకి ఒక రకంగా ఉంటుంది, పురుషుడికి ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కాకపోతే బుధవారం పుట్టినటువంటి వారికి స్త్రీ అయినా సరే పురుషులైనా సరే పిల్లల మీదనే ఎక్కువగా ప్రేమ అనురాగము ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా చూసినట్టయితే, లావాదేవీల పరంగా చూసినట్టయితే వాళ్ళు ఏ డబ్బును సంపాదించినా కూడా, ఏ విధంగా సంపాదించినా కూడా వాళ్ళు ఒక పక్కా ప్లానింగ్లో వెళ్తూ ఉంటారు. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకోరు. 1కి 10 సార్లు ఆలోచన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తమ యొక్క జీవితాన్ని ఒక ప్లాన్ ప్రకారం వెళుతూ ఉంటారు. కనుక బుధవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే తప్పకుండా సాధించగలరు. అది డబ్బునిచ్చైనా సాధించగలరు, అధికారంతోనైనా సాధించగలరు. జీవితంలో ఏ రకంగానైనా సాధించేటటువంటి అవకాశము ఎక్కువగా ఈ యొక్క బుధవారం రోజున పుట్టినటువంటి వాళ్లకు జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఇంతకుముందు చెప్పాను, వీళ్ళకు వంటలు వండాలని, నలుగురికి పెట్టాలని చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎంత కఠినంగా ఉన్న నలుగురికి భోజనం పెట్టాలని ఆలోచన మాత్రము ఉంటూ ఉంటుంది. అదే రకంగా వీళ్ళు ఎప్పుడూ కూడా నలుగురితో ఉండాలి, నలుగురు మంచి కోరాలి, అవసరం వస్తే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే వాళ్ళను ఆదుకోవాలని చూసేటటువంటి స్వభావం కూడా ఉంటుంది. కానీ అది అవసరమైనప్పుడు మాత్రమే, అంటే ఎదుటి వ్యక్తి తప్పకుండా కష్టాల్లో ఉన్నాడు లేదా ఇబ్బంది పడుతున్నారు అని నిజంగా తెలిస్తే మాత్రము తప్పకుండా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాత్రము అందిస్తూ ఉంటారు. బుధవారం రోజున పుట్టినటువంటి వారితో స్నేహం చేసినా, బంధుత్వం చేసుకున్నా, లేదా వాళ్ళతో అనురాగాన్ని, అదే రకంగా ప్రేమను పెంచుకున్న వాళ్ళ యొక్క సాన్నిధ్యాన్ని ఎప్పటికీ కూడా వదులుకోలేరు, ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు. కనుక బుధవారం రోజున ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకు జీవితంలో గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి. అదే రకంగా జీవితంలో గొప్ప గొప్ప పనులు చేద్దాము, నలుగురు మెచ్చుకోవాలి, 10 మంది నన్ను చూసి చాలా ప్రేమగా పలకరించాలి అనేటటువంటి ఆలోచనలు బుధవారం రోజున పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటాయి. కనుక బుధవారం రోజున పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చేసుకోవలసినటువంటి రెమెడీ ఏమిటి అని అంటే, ఎందుకంటే భగవంతుడు అన్నీ ఇచ్చాడు, కానీ భగవంతుని మనం మర్చిపోకూడదు కదా. అందుకే వాళ్ళు కూడా తప్పకుండా ఆచరించవలసింది ఏమిటి అని అంటే, బుధవారం రోజున ఎవరైతే జన్మించారో వాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్లకు ప్రతిరోజు వాళ్ళకు నమస్కారం చేసుకోవాలి. లేనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క చిత్రపటాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి.
బుధవారం రోజున ఎవరైతే జన్మించారో వాళ్ళు ముఖ్యంగా అయ్యప్ప స్వామిని దర్శించి అయ్యప్ప స్వామిని నిరంతరము మనసులో వేడుకుంటే శనిగ్రహ దోషాలు కొంతవరకు తీరుతాయి. అదే రకంగా జీవితంలో కొన్ని కష్టాల నుండి దూరం అయిపోయి అన్ని రకాలుగా శుభంగా ఉంటారు. ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ఎప్పుడు వాళ్లకు ఉంటాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.